రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని తాను కోరుకోవడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్నారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ప్రాంతీయ కుటుంబ పాలనలతో రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో పేదలకు రేషన్ ఆపడమేంటని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కనీసం విజన్ లేని నాయకుడిని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకపోవడము ఇది నిజంగా కూడా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు వీళ్ళు, ఈ రీజనల్ పార్టీలు, ఈ ఫ్యామిలీ పార్టీలు. నేను అందుకనే పదే పదే చెప్తున్నా, వీళ్ళు ప్రామిసులు చేస్తారు, గద్దెనెక్కుతారు, ప్రామిసులు పక్కన పడేస్తారు. సో వాటి జవాబుదారీతనం ఉండాలి. అరవింద్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది, నేనే పడిపోతుంది అంటలేను, పడిపోవాలని కూడా కోరుకుంటలేను. ప్రజలకు మోసం చేస్తే వాళ్ళ ఉసురు తగిలితే పడిపోతుంది. ఇల్లు కట్టియరు, పెన్షన్ ఇయ్యరు, రేషన్ కార్డు ఇయ్యరు. అరే రేషన్ ఆపుతారా అనే ఎవరన్నా? మీరు వేసిన అబద్ధపు వాగ్దానాలు పక్కకు పెట్టుర్రి, రేషన్ ఆపుతారా? ఆరోగ్య బీమా ఆపుతారా? ఇల్లు ఆపుతారా? ఇక మీరు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు రావాలి? మీకు విజన్ లేదు, మను లేదు, మీ నాయకులకి బుర్ర లేదు. మీ నాయకులు అంటే మా రేవంత్ ఫీల్ కాగలడు, నేను రాహుల్ అంటున్నా, నా మిత్రుడు రేవంత్ అంటలేను. అది ఒక ఫోకస్ లేదు, ఒక శ్రద్ధ లేదు, ప్రజలంటే ఒక డెడికేషన్ లేదు. ఇల్లు ఆపుతారు, రేషన్ ఆపుతారు, రోటీ కపడా మకాన్ 3 ఆపుతారు. ఇక దేనికే గవర్నమెంట్ నాకు అర్థం కాదు. మళ్ళా గరీబీ ఆట.